హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్లో సాంబార్ ఏ విధంగా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో పప్పును 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో చింతపండు నానేసుకొని సాంబార్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు దినుసులు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసుకొని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి ఒకసారి కలిపి ఈ విధంగా అయ్యాక అందులోనే సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. బెండకాయలు, మునక్కాయలు, వంకాయ ముక్కలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ముందుగానే నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి నానబెట్టుకున్న చింతపండు రసంని అందులో వేసుకోవాలి. ఒక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇదంతా ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగాక పప్పుని ఈ విధంగా మెత్తగా చేసుకొని అందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రసంని ఆ సాంబార్లో వేసుకోవాలి. నెక్స్ట్ అందులో తగినంత కొత్తిమీర వేసుకొని జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాంబారు రెడీ. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.